హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. మనం ఇంగ్లీష్ ఫీచర్స్లో భాగంగా నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఇది చాలా చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ చాలా చాలా టఫ్ కూడా. చిన్న చిన్న అబ్జర్వేషన్స్తో మనం టిప్స్ తోటి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ అనేది ఒకసారి చూద్దాం. లెట్ us స్టడీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్లో ఉన్న లెటర్స్ 26, ఓకే, సౌండ్స్ మాత్రం 44. అంటే సౌండ్స్ ఎన్ని ఉన్నాయో దానికి తగినన్ని లెటర్స్ ఆల్ఫాబెట్లో లేవు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఒక్కొక్క లెటర్ ఆల్ఫాబెట్లో ఒక్కొక్క లెటర్కి ఉండే సౌండ్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి చాలా ఎక్కువగా ఉంటాయి, క్లస్టర్స్ కూడా ఉంటాయి దాంట్లో. అలాగే ఒకే సౌండ్కి స్పెల్లింగ్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అందువల్ల ఇంగ్లీష్ని నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఎలా రాస్తామో అలా ప్రొనౌన్స్ చెయ్యము, ఎలా రాస్తామో అలా ప్రొనౌన్స్ చేస్తే దట్ ఈస్ ఫొనెటిక్ లాంగ్వేజ్. ఇప్పుడు మన భాష ఉంది తెలుగు, ఎలా రాస్తామో అలాగే చదువుతాం దాన్ని. బట్ ఇంగ్లీష్లో అలా కాదు. అలా ఎందుకు కాదు అనేది మనం ఒకసారి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్ స్టడీ చేస్తే తెలుస్తుంది. నేనేంటంటే లెటర్స్ కొన్ని తీసుకున్నాను, సౌండ్స్ కొన్ని తీసుకున్నాను. లెట్ us స్టడీ దోస్ ఎగ్జాంపుల్స్, దెన్ వీ కెన్ కంక్లూడ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ ఏ. దీన్ని పిల్లలకి నేర్పించేటప్పుడు ఏ అని చదివిస్తాము, కానీ ఇన్ వర్డ్స్లోకి వచ్చేటప్పటికి దట్ ఏ సౌండ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, అది ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ దీస్ వర్డ్స్ అండ్ అబ్జర్వ్ ఓన్లీ ద సౌండ్ ఆఫ్ ఏ, లెటర్ ఏ. ఫోకస్ ఆన్ దట్. మిగిలిన వర్డ్ అంతా ఎలాగ మనకు రావాలి, చదవడం వస్తుంది, చదువుతాను. నేను రాసినవన్నీ కూడా సింపుల్ వర్డ్సే రాశాను. బట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎస్పెషల్లీ ఆన్ ద సౌండ్ ఆఫ్ లెటర్ ఏ విచ్ ఐ హ్యావ్ underlined. Okay, see, this is call. This is father. ఇక్కడ కాల్ అన్నప్పుడు లిప్స్ హాఫ్ రౌండ్లో ఉంటాయి, ఇక్కడ కంప్లీట్ ఓపెన్ లిప్స్. ఫాదర్. ఇక్కడ బౌట్, ఈ ఏకుండేది ఆ సౌండ్ సగం గొంతుకులోనే ఉండిపోతుంది. ఇట్స్ అబౌట్, ఇట్స్ అగైన్. అంటే ముందు వర్డ్తో కలిసిపోతుంది, అది స్పెసిఫిక్గా వినపడదు ఆ సౌండ్, అది. తర్వాత యాక్ట్, లైక్ క్యాట్లో ఎలా అంటామో యాక్ట్, ఆ సౌండ్. ఇక్కడ దిస్ ఇస్ గేట్. యాక్ట్లోని గేట్లోని ఒకేలా ఉండదు. మనం గేట్ని గేట్ అంటాము. ఇట్స్ నాట్ గేట్, యాక్చువల్లీ ఇట్ షుడ్ బి pronounced as gait, G-A-I-T. That gait means manner of walk. G-A-I-T, gait means manner of walking, and this is also gate. G-A-I-T ఎలా ప్రొనౌన్స్ చేస్తామో ఇక్కడ కూడా ఏని ఏ ఉన్నప్పుడు దీన్ని కూడా గెయిట్ అనే అనాలి. సో ఈ రెండు కూడా, అంటే ఈ జిఏటిఈ గెయిట్, జిఏఐటి గెయిట్, ఈ రెండు కూడా హోమోఫోన్స్. అలాగే హోమోఫోన్స్ కూడా వచ్చాయి ఇందులోంచి. మనకి తర్వాత హోమోఫోన్స్ వేరే స్టడీ చేద్దాం. సో అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ సౌండ్ ఆ, కాల్, ఫాదర్, అబౌట్, యాక్ట్, గేట్ ఉన్న 5 వర్డ్స్లోనూ కూడా 5 డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఓన్లీ లెటర్ మాత్రం ఏ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక క్లస్టర్ తీసుకున్నాను నేను, నాట్ ఓన్లీ 1 లెటర్. OUGH అనేది ఒక క్లస్టర్ ఆఫ్ లెటర్స్. ఈ క్లస్టర్ని
ఈ డిఫరెంట్ వర్డ్స్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం చూద్దాం. మనందరికీ తెలిసిందే, బట్ ఓన్లీ వీ నీడ్ టు అబ్జర్వ్ ఇట్, దట్స్ ఆల్. ఇక్కడ చూడండి, దో దో, ప్లవ్ ఔ సౌండ్, ఇక్కడ దో ఓ సౌండ్, ఔ, టఫ్ ఫ, ఇక్కడ కాఫ్, ఇక్కడ టఫ్ అఫ్, ఇక్కడ ఆఫ్. అంటే కాన్సనెంట్ తీసి చదువుతున్నాను నేను. ఇక్కడికి వచ్చేటప్పటికి త్రూ త్రూ ఊ సౌండ్ వస్తుంది. అన్నిట్లోని ఉన్న స్పెల్లింగ్ అదే, ఓయుజిహెచ్ అనేది ఓ క్లస్టర్. ముందు కాన్సనెంట్స్ మాత్రమే మారాయి. ఇక్కడ టిహెచ్ వచ్చింది, ఇక్కడ పిఎల్ వచ్చింది, కాన్సనెంట్ క్లస్టర్. ఇక్కడ ఒక లెటరే వచ్చింది, టీ వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ అగైన్ టిహెచ్ఆర్ వచ్చింది. సో ఏవి వచ్చినా కాన్సనెంట్ సౌండ్ వాటికి అలాగే ఉంది తప్ప ఈ క్లస్టర్ సౌండ్ ఓయుజిహెచ్ మాత్రం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంది. ఇది ఇలాగే చదవాలి అని చెప్పలేము. ఒక్కొక్క వర్డ్లో ఒక్కొక్కలా దాని ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఓకే, దెన్ లెటర్ ఎస్ చూద్దాం. ఎస్ నేర్చుకోవడానికి ఆల్ఫాబెట్లో లెటర్ ఒకటే, కానీ ఒక్కొక్క వర్డ్లో పెట్టేటప్పటికి దాని సౌండ్ మారిపోతుంటుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా సెండ్, సి, సా, అన్ని చోట్ల కూడా అది దాని సౌండ్ని అది ఉంచుకుంది, స. ఇక్కడ చూడండి, సిఎల్ఓఎస్యుఆర్, క్లోజర్, జా సౌండ్. ఈ జా సౌండ్ అనేది మనకు తెలుగులో కూడా లేదు, కానీ పలుకుతాం కానీ అక్షరం లేదు. ఓకే, ఇంగ్లీష్లో సరే చాలా సౌండ్స్కి ఇంగ్లీష్లో లెటర్స్ లేవు. సో ఈ ఎస్నే ఇక్కడ స్ సౌండ్ వస్తుంది, ఇక్కడ జ, క్లోజర్. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఎంక్లోజ్, జ్, ఇక్కడ జ, ఇక్కడ జ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ష, ష్యూర్. ఇట్స్ నాట్ ష్యూర్, ష్యూర్. అంటే ఇక్కడ స సౌండ్, ఇక్కడ జ, ఇక్కడ జ, ఇక్కడ ష్. ఇలాగా ఈ ఎస్ అనే అక్షరాన్నే మనం 4 రకాలుగా పలుకుతున్నాము. ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, ఈ 3 నేను లెటర్స్ తీసుకున్నాను. ఈ లెటర్స్ని డిఫరెంట్ వర్డ్స్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తాం అనేది డిస్కస్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ టైం కన్స్టెంట్ నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఓకే, దీని మీద డీటెయిల్డ్ సెషన్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, వీటిని ఐపీఎస్ సింబల్స్ అంటారు. అంటే విత్ ఇన్ ఆబ్లిక్ లా ఉన్నది చూసారు, ఆ మధ్యనే దాన్ని అలాగే రాయాలి. ఓకే, ఈ 2 కూడా. ఇది సౌండ్ కి సింబల్, ఐపీఎస్ సింబల్స్ అంటే. ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. వీటిని బట్టి ఇవి తెలుసుకుంటే మనం ఎనీ లాంగ్వేజ్ ని మనం చదివేయచ్చు. ఇవి తెలుసుకుంటే చాలు. ఈ సౌండ్ ఏంటి అనేది ఒక్కటి మనం తెలుసుకుంటే ప్రపంచంలో ఏ భాషనైనా మనం చదవచ్చు. అవి కూడా వేరే సెషన్లో ఆ సౌండ్స్, ఆ సింబల్స్ అన్నిటిని కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది చూద్దాం. ఇది దేనికి గుర్తంటే, ఈ సింబల్ ఇలా ఉంటే షా అని ప్రొనౌన్స్ చేయాలి. ష్ సౌండ్. షా అని అనడానికి లేదు, ఓవెల్ సౌండ్ ఉంటేనే షా అవుతుంది, లేదంటే ష్ అనే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ స్పెల్లింగ్లోకి వచ్చేటప్పటికి ఎన్ని రకాలుగా మనం రాస్తామో ఒకసారి చూడండి. మెషీన్, ఇక్కడ సిహెచ్, ఇదే సౌండ్ ఇక్కడ సిహెచ్ స్పెల్లింగ్తో వస్తుంది, ష్, మెషీన్. ఇక్కడ మిషన్, మిషన్, ఎస్ఎస్, ఇక్కడ స్పెల్లింగ్ సిహెచ్, ఇక్కడ ఎస్ఎస్. ఇక్కడికి వచ్చేటప్పటికి నేషన్, టీ మాత్రమే ఇస్తుంది ఆ సౌండ్, నేషన్, ష, ష్. ఇక్కడ ఎన్ష్యూర్, ఎస్ ఇస్తుంది ఆ సౌండ్, ఎన్ష్యూర్. సేమ్ మనం ఇక్కడ ఎస్ కూడా ఎగ్జాంపుల్లో మనం స్టడీ చేసాం. లెటర్ ఎస్కి ఉండే సౌండ్ షా సౌండ్ కూడా ఉన్నదని. షా సౌండ్లో కూడా మనం సిమిలర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎన్ష్యూర్. నెక్స్ట్ ఫ్యాషన్, షా, ఎస్హెచ్. సో ఇక్కడ ఈ వర్డ్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ష్ అనే సౌండ్, ఇక్కడ సిహెచ్ ఉంది, ఆ సౌండ్కి ఉండే స్పెల్లింగ్. ఈ వర్డ్లోకి వచ్చేటప్పటికి డబుల్ ఎస్ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్హెచ్ ఉంది. అంటే ఒక్క సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెంట్
లెటర్ క్లస్టర్స్ని మనం స్పెల్లింగ్లో వాడుతున్నాం. స్పెల్లింగ్ మారిపోతుంది. ఇంకా సౌండ్ ఆఫ్ క్ క్. ఓకే, ఇది లెటర్ కేలా ఉంటుంది కానీ లెటర్ కాదు, అది సౌండ్ అనమాట. ఐపీఎస్ సింబల్ అది. దట్ సింబల్ ఇండికేట్స్ ద సౌండ్ క్. ఇక్కనే సౌండ్ ఎన్ని రకాలుగా మనం స్పెల్లింగ్లో రాసామో చూడండి. కైట్, all of us know kite, the letter K gives the K sound. ఇక్కడ క్యాట్, క్యాట్లో సేమ్ సౌండ్ అని సి ఇస్తుంది, క్యాట్. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి సిహెచ్ ఇస్తుంది, సేమ్ సౌండ్, కెమిస్ట్రీ. ఓకే, దెన్ రాక్, సీకే ఇస్తుంది. ఇక్కడికి వచ్చాడు చెక్, సిహెచ్ఈ క్యూయుఈ. Combinedly those 3 letters give the sound K. ఇక్కడికి వచ్చేటప్పటికి కౌంట్, డబల్ సి. ఇక్కడ మనం 6 words రాసాము. 6 wordsలో కూడా డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఆర్ గివింగ్ ద సేమ్ సౌండ్ K. ఓకే, కే, సి, సిహెచ్, సికే, క్యూయుఈ, సిసి. నెక్స్ట్ సౌండ్. ఈ సింబల్ లాంగ్ ఊ. మన ఊలో రెండో ఊ అనమాట. ఊ డాట్స్ ఎప్పుడు కూడా లాంగ్ సౌండ్ ఇండికేట్ చేస్తాయి. ఇది ఊ, ఇది యు. యా కొమ్ము దీర్ఘమిస్తే ఎలా పలుకుతామో అది యా. అంటే ఇది యు, ఇది ఊ అనమాట. రెండు కలిసి యూ అనే సౌండ్ ఇస్తాయి. ఈ యూ అనే సౌండ్ కూడా మనం డిఫరెంట్ స్పెల్లింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యూ, ఫ్యూలో ఈడబ్ల్యూ ఇచ్చే సౌండ్ యూ అనే సౌండ్ ఇస్తుంది. ఇక్కడ హ్యూ, హ్యూ. ఇక్కడ హ్యూజ్, ఇక్కడ యూఈ. ఇక్కడికి వచ్చినడికి ఓన్లీ సింగిల్ లెటర్ యు, హ్యూజ్. ఇక్కడ ఈయు, యూరోప్ లో యూయు ఇస్తుంది. సో ఈడబ్ల్యూ, యు, యుఈ, యు, ఈయు. ఆల్ దీస్ లెటర్స్ గివ్ ద సేమ్ సౌండ్ యూ. నెక్స్ట్ సౌండ్ ఏంటంటే ఊ. ఇది ఊళ్ళో రెండో ఊని మనం ఊ అని ఎలాగా దీర్ఘం తీసి పలుకుతామో ఆ విధంగా పలకాలి. ఈ 2 డాట్స్ అనేవి ఎప్పుడు కూడా ఇలాంగేటెడ్ సౌండ్కి సింబల్స్ అనమాట. ఊ. ఈ ఊలో ఇక్కడ చూడండి, బ్లూ కలర్, బ్లూ యూఈ ఇస్తుంది. ఇక్కడ బిఎల్ఈడబ్ల్యూ, బ్లూ. బ్లోకి పాస్ట్ ఫామ్, బ్లో, బ్లూ, బ్లోన్. ఆ బ్లూ స్పెల్లింగ్ ఇది. సో ఇలాగా ఈ 2 చూడండి. ఇప్పుడు జస్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఈ 2 కూడా స్పెల్లింగ్ లో డిఫరెంట్, మీనింగ్ లో డిఫరెంట్, బట్ సౌండ్ మాత్రం ఒకటే. ఇలాంటి పెయిర్స్ నే హోమోఫోన్స్ అని అంటారు. అంటే దే సౌండ్ అలైక్, దే స్పెల్ డిఫరెంట్లీ, దే మీన్ డిఫరెంట్లీ, బట్ దే సౌండ్ అలైక్. ఓకే, ఇక్కడ చూడండి, ఫుడ్, ఇట్స్ నాట్ ఫుడ్, ఫుడ్ డబల్ ఓ ఇస్తుంది. ఇక్కడ సూట్, యుఐ. సో ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ ఇన్ స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ ద సేమ్ సౌండ్. యుఈ, ఈడబ్ల్యూ, డబల్ ఓ, యుఐ. ఆల్ దీస్ వర్డ్స్ క్యారీ డిఫరెంట్ స్పెల్లింగ్ ఫర్ ద సేమ్ సౌండ్ ఊ. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఇక్కడ యుఐ అనేది ఒక క్లస్టర్. యుఐ మళ్ళీ డిఫరెంట్ సౌండ్స్ ఇస్తుంది. యుఐ చూడండి, బిల్డింగ్, బిల్డింగ్ లో ఏమొస్తుంది, బియుఐఎల్డిఐఎన్జి. అక్కడ యుఐ ఈ సౌండ్ ఇస్తుంది. బిస్కెట్ లోని, బిల్డింగ్ లోని ఈ సౌండ్ ఇస్తుంది. ఫ్రూట్కి వచ్చేటప్పటికి ఊ. సర్కిట్, సర్కిట్ హౌస్ అంటారు. సర్కిట్ హౌస్ లో యుఐ మళ్ళీ ఈ సౌండ్ ఇస్తుంది. ఇలాగా ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ గా ఒక 3 కాన్సనెంట్స్ తీసుకున్నాను, నాట్ సౌండ్స్. 3 కాన్సనెంట్స్ తీసుకున్నాను. 2, ఒక ఓవెల్, ఒక కాన్సనెంట్, ఒక స్పెల్లింగ్ క్లస్టర్ తీసుకున్నాను. సౌండ్స్కి వచ్చేటప్పటికి ఒక 4 సౌండ్స్ తీసుకున్నాం. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే ఇంగ్లీష్ దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ బిట్వీన్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ అనేది మనకి అర్థమవుతుంది. ఇంకా ఎలాంటి స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఇంకా ఏంటేంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉన్నాయో చూద్దాం దీని తర్వాత. ఫస్ట్ ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇలాంటివి
మనం డిఫరెంట్ అంటే ప్రతి సౌండ్కి చెప్పాను కదా 44 సింబల్స్ ఉంటాయని. 44 సింబల్స్కి కూడా ఫర్ ఈచ్ సింబల్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాని సింబల్ ఏంటి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది సెపరేట్గా అది ఒక 4 or 5 సెషన్స్ ఉంటాయి. అందులో ఇన్ డీటెయిల్గా ఫొనెటిక్స్ ప్రొనౌన్సియేషన్ అనేది కూడా చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మనం స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్స్ మనకి ఐ మీన్ పిల్లలకి లెర్నింగ్ స్టేజ్లో కానీ తెలియని వర్డ్స్ అయితే ఆ ఎల్డర్స్కైనా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ ద ప్రొనౌన్సియేషన్ వెన్ వీ వాంట్ టు స్పీక్ ఎ న్యూ వర్డ్. ఓకే, సో సైలెంట్ లెటర్స్ జనరల్గా మనకు తెలిసినవి టాక్, వాక్, నో. అది నేను రాయక్కర్లేదు బోర్డు మీద, అందుకే నేను రాయలేదు. అలాగే న్యూమోనియా పి ఉంటుంది. స్పెల్లింగ్లోకి వచ్చేటప్పటికి పి ఉంటుంది. ఆ పిని సైలెంట్ చేస్తాము. అలాగే కోమ్, సిఓఎంబి, కోమ్, బి సౌండ్, బ సౌండ్ సైలెంట్ అవుతుంది. కుడ్, షుడ్, వీటన్నిటిలో కూడా ఎస్హెచ్ఓయుఎల్డి. చాలామంది లెర్నింగ్ స్టేజ్లో పిల్లలు కుల్డ్ అని, షుల్డ్ అని వింటూ ఉంటాం మనం. అలా ప్రొనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బికాస్ దే డోంట్ నో దోస్ లెటర్స్ ఆర్ సైలెంట్ అనేది వాళ్ళు అంతగా అబ్జర్వ్ చెయ్యరు. ఈ సైలెంట్ లెటర్స్ కూడా ఇక్కడ కూడా మనం ఇన్కన్సిస్టెన్సీ చూస్తూ ఉంటాం. ఎందుకంటే స్పెల్లింగ్లో లెటర్ కనబడుతుంది కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు దాన్ని చేయకూడదు. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఫీచర్ అనుకోండి, డిఫికల్టీ అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్లో ఉన్న ఇన్కన్సిస్టెన్స్ అనుకోండి, అది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత ఏంటంటే స్ట్రెస్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, ఒక 3 ఎగ్జాంపుల్స్ రాశాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే నౌన్, వెర్బ్ రెండిటికి స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది. బట్ when actually we want to speak those words in a particular context, then it changes, the pronunciation changes. noun కి వచ్చేటప్పటికి స్ట్రెస్ ఫస్ట్ ఇక్కడ ఉన్నవి రాసిన 6 వర్డ్స్ కూడా లేదా 3 pairs ఆఫ్ వర్డ్స్ కూడా డైసిలబిక్ వర్డ్స్. ఇక్కడ 2 syllables ఉన్నాయి, అన్నిట్లోనూ కూడా 2 syllables. ఫర్ ఎగ్జాంపుల్ కాన్, డక్ట్. కాన్ ఒక సిలబుల్, డక్ట్ ఒక సిలబుల్. సేమ్ ఇక్కడ కూడా కాన్, డక్ట్ 2 syllables. ఇక్కడ ఓబి, ఆబ్ ఒక సిలబుల్, జెక్ట్ ఒక సిలబుల్. సేమ్ ఇక్కడ ఇంపోర్ట్, ఇంపోర్ట్. 2 చోట్ల అంటే నౌన్గా ఉన్న 3 wordsలోని ఇక్కడ వెర్బ్గా ఉన్న 3 wordsలోని కూడా స్పెల్లింగ్ సేమ్, సిలబుల్స్ 2 syllables. కానీ ఒకసారి ప్రొనౌన్స్ చేద్దాం. ఓకే, all schools and colleges issue conduct certificates to students. ఓకే, జనరల్గా ఇది యూసేజ్లో ఉన్నది కాబట్టి అదే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. all colleges or schools or any educational institutions, they issue conduct certificate after they succeed in their exams. Okay, and the teachers conduct examinations. Teachers conduct examinations. అబ్జర్వ్, ఇక్కడ కాండక్ట్ సర్టిఫికెట్, కండక్ట్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ ఫస్ట్ సిలబుల్ కాండక్ట్, ఇక్కడ ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్, అది స్ట్రెస్ మార్క్ పైన పెట్టింది గుర్తు, స్ట్రెస్ మార్క్. ఓకే, ఇక్కడ కండక్ట్, ఇక్కడ కన్ అనేది స్ట్రెస్ తక్కువ ఉంటుంది, కండక్ట్ సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటే అది నౌన్, సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఉన్నప్పుడు అది వెర్బ్. ఐసోలేటెడ్గా కాదు, విత్ ఇన్ సెంటెన్స్, విత్ ఇన్ కాంటెక్స్ట్లో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ డిఫరెన్షియేట్. ఓకే, దెన్ ఆబ్జెక్ట్. లుకింగ్ అట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్ ది పార్లమెంటేరియన్స్ అబ్జెక్టెడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్. ఆబ్జెక్ట్, లుకింగ్ ఎట్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఫస్ట్ సిలబుల్ స్ట్రెస్. ఇక్కడ అబ్జెక్ట్ సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్. సో దిస్ ఇస్ నౌన్ అండ్ దిస్ ఇస్ వర్బ్. అలాగే ఇంపోర్ట్, ఇంపోర్టెడ్, ఇంపోర్ట్, ఇంపోర్టెడ్.
We are getting, maybe India is sending, India is receiving so many imports from other countries, so many imports other countries, and it also other countries importing, other countries are importing goods from India. ఇక్కడ ఇంపోర్ట్స్, ఇక్కడ ఇంపోర్టింగ్, స్ట్రెస్ అనేది, స్ట్రెస్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ నుంచి సెకండ్ సిలబుల్కి మారుతుంది అనమాట. ఈ నౌన్స్ అన్నిటికీ, ఆల్ నౌన్స్ విల్ హ్యావ్ డైసిలబిక్ లో, ఇది చెప్తున్న రూల్, నాట్ ఫర్ ఎనీ మోనో ట్రైసిలబిక్ అలాగే ఉండదు. 2 సిలబుల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రకంగా స్ట్రెస్ ప్యాటర్న్ మారుతుంటుంది. నౌన్కి ఒకలాగా, వర్బ్కి ఒకలాగా మారుతూ ఉంటుంది. ఇది కూడా అంటే స్పోకెన్ లో తెలుస్తూ ఉంటుంది, యూసేజ్ లో తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా స్పెల్లింగ్ ని బట్టి ఒకేలాగా ప్రొనౌన్స్ చేస్తామంటే అవ్వదు, కాంటెక్స్ట్ ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్కాన్సిస్టెన్సీస్. అయితే ఇవన్నీ ఉండడం వల్ల ఇంగ్లీష్ ఈజ్ నాన్ ఫొనెటిక్ అని చెప్తున్నాము. ఇలాగే ఎందుకు ఉండిపోయింది అసలు అంటే, వి నో ఇంగ్లీష్ హ్యాస్ బారోడ్ సో మెనీ వర్డ్స్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ 350 డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ప్యాటర్న్. ఎందుకంటే లోకల్గా వీళ్ళు చాలా ప్రాంతాల్లో వెళ్ళి ఉన్నారు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ పీపుల్తో మింగిల్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల, కమ్యూనికేషన్ వల్ల కొన్ని లోకల్ వర్డ్స్ ఇంగ్లీష్లో వచ్చి చేరాయి అలాంగ్ విత్ ద ప్రొనౌన్సియేషన్. దానివల్ల ఏంటంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రొనౌన్సియేషన్, బట్ స్పెల్లింగ్లో రిఫార్మ్స్ ఇంకా స్టాండర్డైజ్ అవ్వలేదు. అలా అవ్వకపోవడం వల్ల స్పెల్లింగ్ అలాగే ఉండిపోయి ప్రొనౌన్సియేషన్లో మాత్రం చాలా చేంజెస్ వచ్చాయి. అది ఒక రీజను. తర్వాత ఏంటంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, IPA సింబల్స్, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్లో 44 సింబల్స్ ఉన్నాయి. వేరాజ్ 44 సింబల్స్కి వాడుతున్న లెటర్స్ మాత్రం ఓన్లీ 26. లాటిన్ ఆల్ఫాబెట్ యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ ద షార్టెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ వన్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ లాటిన్ ఆల్ఫాబెట్ వాడుతూ ఉండడం వల్ల 26 లెటర్స్ హ్యావ్ టు క్యారీ 44 సౌండ్స్. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. సో అలాగా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ మన ఇంగ్లీష్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్కి కూడా కోఆర్డినేషన్ కొంచెం తక్కువగా ఉంది, కన్సిస్టెన్సీ తక్కువగా ఉండడం వల్ల ఇట్ ఈస్ కాల్డ్ ఎ నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ టఫ్ థింగ్. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ బట్ నాట్ ఎట్ ఆల్ టఫ్, నాట్ ఇంపాసిబుల్. అయితే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుని మనం అలాగే ప్రొనౌన్స్ చేయాలా అంటే, లోకల్ స్లాంగ్, లోకల్ డైలెక్ట్స్ వచ్చిన తర్వాత కొంతవరకు మారిపోయింది. అది కూడా మనం బ్రిటిష్లో ఉన్న సౌత్ పార్ట్లో ఉన్న ప్రొనౌన్సియేషన్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. బట్ అది కూడా ఇప్పుడు చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఫోన్లో వాడే లాంగ్వేజ్లు, స్మార్ట్ ఫోన్లో వాడే స్పెల్లింగ్స్ కూడా మారిపోతున్నాయి. అంటే షార్ట్ 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 అనుకుంటూ ద టంగ్ నోస్ ది షార్టెస్ట్ వెర్షన్. ఎవరికి ఎంత ఈజీగా పలుకుతుందో అది తీసుకుంటున్నారు, స్పెల్లింగ్ కావచ్చు, ప్రొనౌన్సియేషన్ కావచ్చు తీసుకుంటున్నారు. ఇలాగ మారిపోతుంది. సో ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. అన్ని రూల్స్ ఉండాలంటే అక్కర్లేదు. బట్ స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ ఫేస్ చేసేటప్పుడు ప్రొనౌన్సియేషన్ రూల్స్ తెలిస్తేనే వాళ్ళు మార్క్స్ కరెక్ట్గా తెచ్చుకోగలుగుతారు. అండ్ వేరాస్ ఈవెన్ ద టీచర్స్ ఆల్సో వెన్ దే కంప్లీట్లీ know, observe and understand the pronunciation patterns, then only they can teach the students about the pronunciation and they can succeed very well in their future. అలాగే బయటకు వెళ్ళే వాళ్ళకు కూడా కొన్ని ఐటమ్స్ కొన్ని వర్డ్స్ స్పెల్ చేసేటప్పుడు మిస్స్పెల్ట్ వర్డ్స్ అని ఒకటి ఉంటుంది. అవి ఏంటంటే మనం కరెక్ట్ అని అనుకుంటాం, అందరం అలాగే పలుకుతాం కూడా కరెక్ట్ అనుకుంటాం. బట్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వర్డ్ వింటే మనకి కొంచెం ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది. అవి వేరే మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మాత్రం అసలు ఇన్కన్సిస్టెన్సీ ఎందుకు ఉంది, ఎలా ఉంటుంది అనేది మనం ఈ క్లాస్లో చూసాము. డీటెయిల్ సెషన్ దీని మీద చాలా ఉంటాయి సింబల్స్తో సహా, అది వేరే
ప్రొనౌన్సియేషన్ క్లాసుల్లో నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ని తప్పకుండా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు మెన్షన్ చేస్తూ కామెంట్స్ని పెట్టండి. కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది నేను ఎంతవరకు సక్సీడ్ అవుతున్నాను, మీ వరకు రీచ్ అవ్వగలుగుతున్నాను అనేది నాకు తెలుస్తుంది. మీ నీడ్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి, డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. ఛానల్ ఐడి ఉంటుంది, అందులో మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే చాలు, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.